ప్రతిదీ ఒకటే కథ. టెక్నాలజీతో ప్రపంచం ముందుకు దూసుకెళ్తోంది. మన సమయాన్ని ఆదా చేయడానికి ఎన్నో కొత్త కొత్త పరికరాలు వచ్చాయి. కానీ విచిత్రంగా మనందరం చెప్పే మాట ఒకటే, అస్సలు టైమే లేదు అని. ఏంటి వైరుధ్యం? దీని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. అన్నీ కళ్ల ముందు క్షణాల్లో జరిగిపోతున్నాయి. అయినా సరే మనకు మాత్రం సమయం దొరకట్లేదు. ఎప్పుడు ఏదో ఒక హడావిడి. ఎందుకిలా? సరే, ఈ వైరుధ్యాన్ని కొంచెం లోతుగా చూద్దాం. మనకు సమయం ఆదా అవ్వాలి, కానీ అవ్వట్లేదు. దీన్నే మనం సమయాన్ని ఆదా చేసే వైరుధ్యం అని పిలుచుకుందాం. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒకప్పుడు ఒక ఊరు వెళ్లాలంటే 12 గంటలు పట్టేది. ఇప్పుడు అవే ఫ్లైట్స్, ఫాస్ట్ ట్రైన్స్ వల్ల మహా అయితే 4 గంటలు. అంటే టెక్నాలజీ మనకు ఏకంగా 8 గంటలు మిగిల్చింది. అయినా సరే ఇంత సమయం చేతిలో ఉన్నా అదే మనిషి ఏమంటున్నాడు? నాకు టైమే లేదు అని. ప్రయాణమే కాదు. ఇదిగో ఇంకో ఉదాహరణ. ఒకప్పుడు ఉత్తరం రాస్తే అవతలి వాళ్లకు చేరడానికి 2 వారాలు పట్టేది. ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే 2 సెకండ్లలో డెలివరీ అయిపోతుంది. అయినా మళ్ళీ మళ్ళీ అదే మాట, నాకు సమయం లేదు. ఎంత ఆశ్చర్యం కదా! ఇక బ్యాంకుల సంగతైతే చెప్పక్కర్లేదు. గంటల తరబడి క్యూలో నిలబడ్డ రోజులు గుర్తున్నాయా? ఇప్పుడు మొబైల్ ఫోన్లో జస్ట్ సెకండ్ల వ్యవధిలో లక్షల లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఎంత సౌకర్యం! కానీ ఇన్ని గంటలు, ఇన్ని రోజులు ఆదా అవుతున్నా మనిషి నోట అదే మాట, నాకు టైం లేదు అని. అసలు మనకు మిగిలిన ఈ సమయమంతా గాల్లో కలిసిపోతోందా? ఎక్కడికి వెళ్తోంది? ఆ సమయం ఎక్కడికి పోవట్లేదు. అది మన ఆధునిక అలవాట్లలోకి ఇంకిపోతోంది. మనల్ని నిరంతరం పరధ్యానంలో పడేసే ఆ అలవాట్లేంటో ఒక్కసారి చూద్దాం. మన రోజువారీ జీవితంలో ఇవి చూస్తూనే ఉంటాం. బండి నడుపుతుంటే ఒక చెయ్యి హ్యాండిల్ మీద, మరో చెయ్యి ఫోన్ మీద. కారు డ్రైవ్ చేస్తూనే వాట్సాప్ చెక్ చేయటం. నలుగురు స్నేహితులతో కూర్చున్నా మనసు మాత్రం ఫోన్లోనే. అంటే మనం శారీరకంగా ఒక చోట ఉంటున్నాం, మానసికంగా మాత్రం ఎక్కడో ఉంటున్నాం. ఎందుకంటే బిజీగా ఉండాలి కదా. సరే, మరి మన ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయో చూద్దామా? దేనికి మనకు అస్సలు సమయం ఉండట్లేదు, మరి దేనికి మాత్రం కావలసినంత సమయం దొరుకుతోంది? ఇక్కడే ఉంది అసలు గుట్టు. చూడండి, యోగా చేయడానికి, మంచి పుస్తకం చదవడానికి, కనీసం అమ్మనాన్నలతో మాట్లాడటానికి సమయం లేదు. కానీ నెట్ఫ్లిక్స్లో సిరీస్లు చూడటానికి, గంటల తరబడి రీల్స్ స్క్రోల్ చేయడానికి, ఫేస్బుక్లో అనవసరమైన రాజకీయ వాదనలకు మాత్రం టైం దొరికేస్తుంది. మన ప్రాధాన్యతలు ఎటువైపు వెళ్తున్నాయో మనకే అర్థమవుతోంది కదా. ఈ నిరంతర హడావిడిలో, ఈ పరధ్యానంలో పడి చివరికి మనం మన నుంచే దూరమైపోతున్నాం. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయం. ఒక్క క్షణం ఆలోచించండి. ఇంత బిజీగా ఉండటం వల్ల, సమయం లేదంటూ పరుగెత్తడం వల్ల మనం చెల్లిస్తున్న అసలైన మూల్యమేమిటి? దాని ఫలితమే మనకు మనతోనే సంబంధం తెగిపోవడం. మన గురించి మనకే సరిగ్గా తెలియకుండా పోతోంది. మనకు మనమే అపరిచితులుగా మారిపోతున్నాం. ఒకప్పుడు మనలో భాగమైన ఎన్నో అందమైన కళలను మర్చిపోయాం. ప్రశాంతంగా ఒక్కచోట కూర్చోవడం, మనతో మనం మాట్లాడుకోవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడం, చిన్న చిన్న విషయాలకే మనసారా నవ్వడం, ఇవన్నీ ఇప్పుడు మనకు గుర్తుకూడా రావడం లేదు. ఎందుకంటే మనకు సమయం లేదు కదా. అయితే ఈ పరిస్థితి ఇలాగే ఉండిపోవాలా? అస్సలు అవసరం లేదు. ఇది మనం మార్చుకోవాల్సిన ఒక అలవాటు మాత్రమే. ఈ మాటలు మనసు పెట్టి వినండి. ఒకరోజు సమయం కూడా మన చేతుల్లోంచి జారిపోతుంది. ఆ చివరి క్షణంలో అర్థమవుతుంది, అయ్యో నాకు సమయముంది, కాని నేను బతకడమే మర్చిపోయాను అని. ఆ పరిస్థితి రాకముందే మనం మేల్కోవాలి. మరి మార్పు ఎలా? ఇదిగో ఈ 3 చిన్న అడుగులతో మొదలుపెట్టచ్చు. ముందుగా మనకోసం మనం కాస్త సమయం కేటాయించుకోవాలి. తరువాత మన చుట్టూ ఉన్న బంధాలకు విలువనిచ్చి సమయమివ్వాలి. ఆ తరువాత అన్నిటికన్నా ముఖ్యంగా మన మనశ్శాంతికి సమయమివ్వాలి. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. నాకు సమయం లేదు అనేది వాస్తవం కాదు. అది మనం చేసుకున్న ఒక అలవాటు మాత్రమే. మరి ఆ అలవాటును మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని మీకు అనిపించడం లేదా? నమస్కారం. రండి, మనం కాసేపు పాత రోజుల్లోకి వెళ్ళొద్దాం. ఇది నా చిన్నప్పటి జ్ఞాపకం. బహుశా మీలో చాలామందికి కూడా ఇలాంటి అనుభవాలుండే ఉంటాయి. మన జ్ఞాపకాల పొరల్లో ఎక్కడో నిద్రపోతున్న ఒక తీయని అనుభూతిని మెల్లగా తట్టిలేపుదాం. అనగనగా అనగానే మనకు గుర్తొచ్చేవేంటి? రాజులు రాణుల కథలు కదా. కాని ఇది అలాంటి కథ కాదు.
ఇది మన కథ, ఆ తరం మనుషుల కథ, వాళ్ళ ఆప్యాయతలు, ఆ అనుబంధాలు, వాటి తీరే వేరు. ఆ రోజుల్లోకి ఒక్కసారి అలా తొంగి చూద్దాం రండి. ఆ రోజుల్లో ఫోన్లవి లేవు కదా. ఇంటి ముందు రిక్షా ఆగిందంటే చాలు, ఇంట్లో ఒక్కటే సందడి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, ఆ రిక్షా గంట చప్పుడు, ఆ గేటు తీసిన శబ్దం. అప్పుడు చూస్తే రిక్షాలోంచి మన వాళ్ళు దిగుతున్నారు. ఇక చూడాలి, రండి రండి అంటూ ఇంట్లోంచి పరుగెత్తుకెళ్ళి వాళ్ల చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకురావడం. అసలు అతిథి అనే మాటకు ఎంత మంచి అర్థముందో చూడండి. తిథి అంటే తేదీ, చెప్పకుండా వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఎంత మర్యాదగా, అదేదో ఊరిలో పని పడిందండి, అలా మిమ్మల్ని ఒకసారి చూసిపోదామనొచ్చాను అనేవాళ్ళు. వాళ్ళ రాక మనకు చెప్పకపోయినా మనసుకు మాత్రం భలే సంతోషాన్నిచ్చేది. వాళ్ళలా ఇంట్లో అడుగు పెట్టగానే అసలైన ఆతిథ్యం మొదలవుతుంది. ముందుగా గుమ్మంలోనే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, ఆ తర్వాత వరండాలో ఒక కుర్చీ వేసి ఇంటి యజమానే స్వయంగా తాటాకు విసనకర్ర పట్టుకుని విసరడం మొదలుపెట్టేవారు. ఆ గాలి ఎంత చల్లగా, ఎంత సేద తీర్చేదిగా ఉండేదో మాటల్లో చెప్పలేం. ఇక మొదలయ్యేవి కబుర్లు, అస్సలు ఆగకుండా. ఊర్లో వాళ్ళెలా ఉన్నారు, పంటలు పండాయా, పిల్లలేం చదువుతున్నారు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి. మధ్య మధ్యలో అమ్మ లోపలి నుంచి మంచి కమ్మటి మజ్జిగ తెచ్చిచ్చేది. అది తాగుతూ గంటల తరబడి మాట్లాడుకుంటుంటే సమయమే తెలిసేది కాదు. నిజానికి ఆ మాటలే కదా మనుషుల్ని కలిపి ఉంచేవి. ఈ కబుర్లన్నీ ఇలా హాయిగా సాగుతుండగానే వంటింట్లోంచి అమ్మ పిలుపు. వంటైపోయింద్రా, కాళ్ళు కడుక్కొని మడి కట్టుకుని రండి. ఆ పిలుపులో ఎంత ప్రేమ ఉండేదో. అది కేవలం భోజనానికి పిలుపు కాదు, ప్రేమతో వండిన విందుకు ఆహ్వానం. ఆ ఆతిథ్యం యొక్క అసలైన ప్రాణం అదే. ఇక వంటింట్లోకి వెళితే కింద చక్కగా పీట వేసి దాని ముందు పచ్చగా మెరిసిపోతున్న అరిటాకు, పక్కనే రాగి చెంబుతో నీళ్లు. ఆ ప్రశాంతమైన వాతావరణమే సగం కడుపు నింపేసేది. ఇక ఆ ఆకులో వడ్డించే ప్రతి పదార్థమూ మన పెరట్లో పండినదే. మన చెట్టు మామిడికాయతో పప్పు, తోటలో కాసిన అరటికాయతో కూర, కోనసీమకే ప్రత్యేకమైన కొబ్బరి పచ్చడి, అన్నీ మన ఇంటి రుచులే. ప్రతి ముద్దలోనూ అమ్మ ప్రేమ, ఆ మట్టి వాసన తెలిసేవి. ఇక వడ్డించడం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వద్దు వద్దు, కడుపు నిండిపోయింది అని మనం చెయ్యి అడ్డం పెట్టినా ఈ ఒక్క ముద్ద నాకోసం అంటూ ప్రేమగా బలవంతం చేసేవారు. అదొక తియ్యటి గొడవ. చివరికి మనమిక మాట్లాడలేక పొట్టమీద చెయ్యి పెట్టుకుంటే కాని వాళ్ళు ఆపేవారు కాదు. అదే కొసరి కొసరి వడ్డించడమంటే. అంత కమ్మగా భోజనం చేశాక వరండాలో వేసిన నవారు మంచం మీద ఓ కొనుకు. ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు. ఆ చల్లటి ప్రకృతి గాలికి, ఆ మట్టి వాసనకి, అలిసిపోయిన ఒంటికి ఎంత హాయిగా అనిపించేదో. తెలియకుండానే నిద్రలోకి జారుకునేవాళ్లం. సాయంత్రం మెల్లగా మెలకు వచ్చేసరికే వేడివేడి టీ వాసన, దాంతోపాటు చెగోడీలు, పూతరేకుల్లాంటివి అప్పటికప్పుడు ఇంట్లో చేసినవి. అవి తింటూ మళ్లీ మొదలు కబుర్లు. ఆ సాయంకాలాలు ఎంత అందంగా గడిచిపోయేవో. ఇక అతిథి వెళ్లే టైం వస్తే ఆ వీడ్కోలు చెప్పడమే ఓ పెద్ద కష్టం. కళ్ళు చెమ్మగిల్లుతుంటే అందర్నీ అడిగినట్టు చెప్పు అని చెప్పి పంపేవారు. ఆ ఒక్క మాట చాలు, కుటుంబం మొత్తానికి తన ఆశీస్సులు పంపినట్టే, బంధం ఇంకా బలంగా ఉందని చెప్పినట్టే. కాని ఈ రోజులు చూడండి, అంతా ఎంత మారిపోయింది కదా. ఆ చెప్పకుండా వచ్చే ఆశ్చర్యపు ఆనందం పోయి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే పద్ధతి వచ్చింది. ఇంట్లో ప్రేమగా చేసే విందు భోజనం బదులు బయట ఏదో క్యాఫేలో కాఫీ. గంటల తరబడి సాగే కబుర్లు 10 నిమిషాల వీడియో కాల్లో ముగిసిపోతున్నాయి. ఆలోచిస్తే ఒకప్పుడు మనుషుల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించేవాళ్లం. ఇప్పుడు జస్ట్ మెసేజ్లు పంపుతున్నాం. మరి ఆ పిలుపులో ఉండే ఆర్ద్రత ఏమైంది? ఆ వంటింటి కమ్మటి వాసన, ఆ అరిటాకు మీద వడ్డించిన ప్రేమ, అదంతా మనం ఎక్కడో జారవిడుచుకున్నాం. ఇప్పుడవన్నీ తీపి జ్ఞాపకాలు మాత్రమే. చివరిగా ఒక్క విషయం, అతిథి దేవోభవ అనేదేదో పాతకాలపు సంప్రదాయం కాదు. అది మనుషుల్ని కలిపి ఉంచే ఒక ప్రాణం, మనసుల మధ్య దూరాన్ని చెరిపేసే ఒక సూత్రం. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఎక్కడికి పోలేదు, మనందరి హృదయాల్లోనే నిశ్శబ్దంగా దాగి ఉంది. మళ్ళీ ఎవరైనా మన తలుపు తడతారేమో అని ఎదురుచూస్తూ. మన జీవితంలో సమయానికి సంబంధించి చాలా విచిత్రమైన విషయం ఒకటి జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని నిమిషాలు మనల్ని పిచ్చెక్కిస్తాయి, కానీ కొన్ని సంవత్సరాల పాటు జరిగే నష్టాన్ని మనం అస్సలు పట్టించుకోము. సరే, ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన ఆలోచన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి,
ఆఫీస్కి ఓ 5 నిమిషాలు లేట్ అయితే మనకి ఎంత టెన్షన్ వచ్చేస్తుందో, అదే మన జీవితంలో 5 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే అయ్యో టైం వేస్ట్ అయిపోయిందే అని పెద్దగా పట్టించుకోం. విచిత్రంగా ఉంది గదా? ఈ తేడా గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోయే కథ. మన కథలో హీరో అజయ్ 32 ఏళ్ల సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. అతనికి టైం అంటే ప్రాణం. ప్రతి నిమిషం, ప్రతి సెకను లెక్కే. గడియారం ముళ్ళు ఎలా పరిగెడుతుందో అజయ్ కూడా దాంతో పాటే పరిగెడుతుంటాడనమాట. కథ ఎక్కడ మొదలవుతుందంటే హైదరాబాద్లోని ఓ పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో ఓ ముఖ్యమైన క్లయింట్ మీటింగ్. ప్రెజెంటేషన్ జస్ట్ ఓ 5 నిమిషాలు ఆలస్యమైంది అంతే. అజయ్లోని ఓ అగ్నిపర్వతం బద్దలైంది. టీం మీద అరిచాడు. ఈ ఒక్క డైలాగ్ చాలు ప్రొఫెషనల్ లైఫ్లో సమయానికి అజయ్ ఎంత విలువిస్తాడో అర్థం చేసుకోవడానికి. అజయ్కి ఈ టైం పిచ్చి ఆఫీస్తోనే ఆగిపోలేదు. రోడ్డు మీద 2 నిమిషాలు రెడ్ లైట్ పడితే చాలు స్టీరింగ్ మీద కోపంగా కొట్టుకుంటాడు. అతని దృష్టిలో ఒక్క క్షణం కూడా వేస్ట్ అవ్వకూడదు, ఎక్కడా ఆగకూడదు. ఇలా నిమిషాలతో యుద్ధం చేస్తున్న అజయ్ జీవితంలో కథ అనుకోని మలుపు తీసుకుంటుంది. సిటీలోని హడావిడి నుంచి ఓ పాత పుస్తకాల షాప్లోకి అడుగుపెడతాడు. అక్కడ తన జీవిత దృక్పథాన్నే మార్చేసే శాస్త్రిగారితో పరిచయమవుతుంది. ఆ షాప్ ఓనర్ శాస్త్రిగారు. ఆయన అజయ్ ముఖంలోనే ఆందోళనని, ఆతృతని పసిగట్టేశారు. వెంటనే అడిగారు. ఆ మాటలు మామూలు ప్రశ్నలు కావు. అజయ్ గుండెల్లోకి సూటిగా దూసుకెళ్లిన బాణాలు. ఆ క్షణం నుంచి శాస్త్రిగారి ప్రశ్నల వర్షం మొదలైంది. అవి అజయ్ని నిలదీశాయి, తట్టిలేపాయి. మొదటి ప్రశ్న: 2 నిమిషాల ట్రాఫిక్ జామ్కి అంత కోపమొస్తుంది, మంచిదే. మరి 3 ఏళ్ల క్రితం నీ భార్యకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు కదా, దానిమీద ఎందుకు కోపం రావడం లేదు? ప్రశ్న అక్కడితో ఆగలేదు. ఇంకా లోతుకు వెళ్ళింది. 10 ఏళ్లుగా మీ అబ్బాయి ఎదుగుతున్నాడు. వాడితో గడపాల్సిన సమయాన్ని గడపలేదు. మరి దాని గురించి ఆందోళన కలగటం లేదా? 10 ఏళ్లు కళ్ల ముందే కొడుకు బాల్యం గడిచిపోయింది. కాని ఆ నష్టం అజయ్కి అస్సలు తెలియలేదు. ఇక చివరి ప్రశ్న, ఇది అజయ్ని మాత్రమే కాదు, బహుశా మనలో చాలామందిని ఆలోచనలో పడేస్తుంది. 5 ఏళ్లుగా మీ నాన్నగారికిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయావు. దాని గురించి ఏమాత్రం బాధ లేదా? 5 నిమిషాలకు ఆరాటం, 5 ఏళ్లకు నిశ్శబ్దం. ఎందుకిలా? ఇక్కడే శాస్త్రిగారి ప్రశ్నల తర్వాత మనం ఓ కొత్త కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. అదే నిశ్శబ్ద దొంగతనం. ఏంటి ఈ నిశ్శబ్ద నేరం అంటే? సింపుల్గా చెప్పాలంటే, నిజంగా ముఖ్యమైన వాటిని, మన బంధాలను, మన ఆనందాలను తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తూ మన జీవితంలోని విలువైన సంవత్సరాలను మనకే తెలియకుండా మనమే దొంగిలించుకోవడం. దీని ఎఫెక్ట్ వెంటనే కనిపించదు. కాబట్టి అసలు దొంగతనం జరిగిందనే మనకు అనిపించదు. ఒక సైలెంట్ పాయిజన్ లాంటిదన్నమాట. ఈ రోజుల్లో మనందరికీ ఇది కనెక్ట్ అవుతుంది. ఇంట్లో వైఫై 2 నిమిషాలు స్లో అయితే మనకు బీపీ వచ్చేస్తుంది. కానీ ఏళ్లుగా మన ముఖ్యమైన బంధాలు నెమ్మదిగా బలహీనపడుతున్నా మనం పట్టించుకోం. విచిత్రం కదా? శాస్త్రిగారి మాటలు అజయ్లో ఓ భూకంపం సృష్టించాయి. అప్పటిదాకా నిమిషాల వెంట పరుగెడుతూ తను ఏం కోల్పోతున్నాడో మొదటిసారి గ్రహించాడు. అతనిలో మార్పు మొదలైంది. ఈ వాక్యం అజయ్ పరిస్థితిని పర్ఫెక్ట్గా చెప్తుంది. అతను విజయం వెంట పరుగెడుతున్నాడు, కానీ ఆ పరుగులో నిజమైన జీవితాన్ని వెనకాల వదిలేస్తున్నాడు. సక్సెస్ ముఖ్యం కాదని కాదు, కానీ దేన్ని పణంగా పెట్టి ఆ సక్సెస్ సాధిస్తున్నాం అనేది అంతకన్నా ముఖ్యం. అజయ్ పణంగా పెట్టింది జీవితాన్నే కదా. తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు. అజయ్ తన కొత్త ఆలోచనను వెంటనే ఎలా అమలు చేశాడో చూద్దాం. నిన్ను, మన ఇంటిని నేను చాలా కాలం నిర్లక్ష్యం చేశాను. ఇంకా ఆలస్యం చెయ్యను. ఇప్పటినుంచి నా సమయం మనదే. అదొక సింపుల్ ఫోన్ కాల్, కానీ ఆ ఫోన్ కాల్ అతని జీవితాన్ని మడుపు తిప్పిన ఒక గొప్ప నిర్ణయం. తన సమయాన్ని తిరిగి తన చేతుల్లోకి తీసుకునే మొదటి అడుగు. అతని గొంతులో ఓ నిశ్చయం ఉంది. మార్పు మొదలైంది. ఈ కథ మొత్తం మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. గడియారం నిమిషాలను, గంటలను లెక్క పెట్టగలదు, సరే. కాని మనం వాయిదా వేయటం వల్ల కోల్పోయిన జ్ఞాపకాలను, చేజారిన సంతోషాలను దేనితో కొలుస్తాం? ఆ నష్టాన్ని ఏ గడియారం కూడా పూరించలేదు గదా. బహుశా మనం కూడా ఓసారి ఆగి ఆలోచించాలేమో. మన గడియారాలు టైంని చూపిస్తున్నాయి, కాని మనం నిజంగా దేన్ని కోల్పోతున్నాం? లదాఖ్లోని ఆ మంచు కొండల మధ్య మొదలైన ఒక చిన్న సంభాషణ జీవితం యొక్క అసలు విలువ ఏంటో ఎలా తెలిపిందో ఆ కథేంటో ఈరోజు చూద్దాం. ఈ కథలో ఇద్దరు ముఖ్య పాత్రలు. ఒకరేమో హాయిగా ఏసీ ఆఫీసుల్లో పనిచేసే ఒక టూరిస్ట్, ఇంకొకరెవరో కాదు,
ఆ హిమాలయాలనే తన ప్రపంచంగా బ్రతికే ఒక లోకల్ డ్రైవర్. వాళ్ళిద్దరి మధ్య అనుకోకుండా జరిగిన ఆ సంభాషణ మనందరికీ లైఫ్ గురించి ఒక పెద్ద పాఠాన్నే నేర్పుతుంది. అంతా ఎలా మొదలైందంటే ఆ టూరిస్టు సరదాగా అడిగిన ఒక మామూలు ప్రశ్నతో. ఆ ప్రశ్న చాలా సింపుల్, కానీ దానికొచ్చిన సమాధానం మాత్రం ఎవరూ ఊహించనిది, చాలా లోతైనది. ఆ పర్యాటకుడు డ్రైవర్ను చాలా క్యాజువల్గా అడిగాడనమాట. సరే, ఈ టూరిస్ట్ సీజన్ అంతా అయిపోతోంది కదా, దీని తర్వాత మీరేం చేస్తారు అని. బహుశా సిటీలో లాగే వీళ్లు కూడా పని కోసం ఎక్కడికైనా వేరే ఊరు వెళ్తానేమో అని అనుకునుంటాడు. కానీ ఆ డ్రైవర్ ఇచ్చిన సమాధానం విని ఆ టూరిస్టు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. చాలా ప్రశాంతంగా, లేదు సార్, నేను సియాచిన్ వెళ్తాను అన్నాడు. అంతే, ఆ ఒక్క మాటతో వాళ్ల మధ్య సంభాషణ పూర్తిగా మారిపోయింది. సియాచిన్, ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మంచు, ప్రమాదం. అవును, అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం. ఆ డ్రైవర్కి అక్కడ పనేంటో తెలుసా? చలికాలం మొత్తం మన ఇండియన్ ఆర్మీకి సాయం చేయడమే. అసలు అతను చేసే పని గురించి వింటే మనకే ఒళ్ళు జలధరిస్తుంది. అక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందో తెలుసా? -50 డిగ్రీల సెల్సియస్. అంటే ఊహించుకోండి, వేడి నీళ్లు గాల్లోకి చల్లితే అవి కింద పడకముందే ఐస్ గడ్డలా మారిపోతాయి. అలాంటి ప్రదేశంలో ఊపిరి పీల్చుకోవటమే ఒక పెద్ద సాహసం. ఇది ఒక్కటే కాదు, వాళ్ళు పనిచేసేది సుమారు 18,000 అడుగుల ఎత్తులో. సముద్ర మట్టానికి అంత ఎత్తులో గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి అడుగు వేయడానికి కూడా మామూలు కన్నా చాలా ఎక్కువ బలం కావాలి. సో వాళ్ళ పనేంటి? చాలా కష్టమైంది. సైనిక హెలికాప్టర్లు వదిలిపెట్టిన సరుకుల్ని వీపు మీద మూయాలి. ఎక్కడా? మామూలు రోడ్ల మీద కాదు, ఏ వెహికల్ కూడా వెళ్లలేని మంచు కొండల మీద, ప్రమాదకరమైన గ్లేషియర్స్ మీద నడవాలి. ఇదంతా ఎప్పుడు చెయ్యాలంటే శత్రువులకి కనపడకుండా తెల్లవారుజామున చిమ్మ చీకటిలో ఎలాంటి శబ్దం లేకుండా చెయ్యాలి. రోజుకి కేవలం 2 గంటలే పని. మరి మిగతా 22 గంటలు ఆ చలిలో, ఆ పరిస్థితుల్లో ప్రాణాలతో ఉండటానికే పోరాడాలి. అక్కడ ప్రమాదమనేది ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటుంది. ఫ్రాస్ట్ బైట్ అంటే ఆ చలికి శరీర భాగాలు చచ్చుబడిపోతాయి. అడుగు కాస్త పక్కన పడితే చాలు లోతైన మంచు పగుళ్లలో పడిపోవడమే. వీటికి తోడు ఎప్పుడు ఎటువైపు నుంచి శత్రువుల తూటాలు వస్తాయో తెలియని భయం. ఆ డ్రైవర్ చెప్పాడు, తనతో వెళ్లిన చాలామంది ఫ్రెండ్స్ అలా తిరిగి రాలేదని. ఆ డ్రైవర్ మాటల్లో ఎలాంటి భయం లేదు, కానీ నిజం చెప్పాడు. నిజం చెప్పాలంటే సార్, అక్కడికి వెళ్తే ప్రాణాలతో వెనక్కి వస్తామనే గ్యారంటీ ఉండదు అన్నాడు. మరణం గురించి ఇంత నిశ్చలంగా మాట్లాడటం అతని ధైర్యానికి, దేశం పట్ల అతని నిబద్ధతకు నిదర్శనం. ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే జీతం చాలా ఎక్కువే ఇస్తారేమో అని ఆ టూరిస్ట్ అనుకున్నాడు. నిజమే కదా, ప్రాణాల్నే పణంగా పెట్టి చేసే పనికి జీతం బాగానే ఉండాలి. అందుకే, అయితే మీకు జీతం బాగానే వస్తుందనుకుంటా అని అడిగాడు. కానీ ఆ డ్రైవర్ను ముందుకు నడిపించేది డబ్బే కాదు, అతని వెనక ఉన్న ప్రేరణ చాలా గొప్పది. అదేంటంటే, 1 తన కుటుంబం, 2 మన దేశం. అతని నెల జీతం ఎంతో తెలుసా? వింటే మీరు కూడా షాక్ అవుతారు. కేవలం 18,000 రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. అంత తక్కువ డబ్బు కోసం ప్రాణాలను రిస్కులో పెట్టడమా? నమ్మశక్యంగా లేదు కదా. ఆ 18,000 రూపాయల సంపాదనతోనే అతను తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, భార్యను, 2 ఆడపిల్లలను పోషిస్తున్నాడు. ఆ కుటుంబం మొత్తం ఆ ఒక్క మనిషి మీదే ఆధారపడి బతుకుతోంది. డబ్బు గురించి పక్కన పెడితే అతను చివరగా చెప్పిన మాటలు వింటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. డబ్బు కన్నా ముఖ్యమేంటంటే సార్, మన దేశం కోసం, మన సైనికుల కోసం ఏదో చేశామన్న సంతృప్తి. ఆ తృప్తి చాలు సార్ అన్నాడు. ఆ మాటలోని దేశభక్తి, ఆ నిస్వార్థ సేవ, దానికి వెలకట్టగలమా? ఆ ఒక్క మాట చాలు. ఆ మాట విన్న తర్వాత ఆ టూరిస్టు ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది. తన ఉద్యోగం, తన లక్షణ జీతం, తన లైఫ్ అన్నిటి మీద అతనుకున్న అభిప్రాయం ఒక్క క్షణంలో మారిపోయింది. ఇప్పుడు ఈ టేబుల్ని ఒక్కసారి చూడండి. ఒకవైపు ఏసీ ఆఫీస్లో లక్షల జీతం తీసుకునే టూరిస్ట్, ఇంకోవైపు -50 డిగ్రీల చలిలో కేవలం 18,000 రూపాయల జీతానికి దేశ రక్షణలో పాలు పంచుకునే డ్రైవర్. ఒకరు కార్పొరేట్ టార్గెట్ల కోసం పనిచేస్తే ఇంకొకరు దేశ భద్రత కోసం పనిచేస్తున్నారు. ఈ 2 జీవితాల మధ్య ఉన్న తేడా ఎంత పెద్దదో కదా. ఆ క్షణంలో ఆ డ్రైవర్ త్యాగం ముందు తన 50 లక్షల ప్యాకేజీ ఆ పర్యాటకుడికి గడ్డిపోచలా కనిపించింది.
అతని ముందు తాను ఎంత చిన్నవాడినో అర్థమైంది. ఆ గౌరవంతో అతని నోటి నుంచి మాట కూడా రాలేదు. ఈ కథ మనందరిలో ఒక ప్రశ్నను మిగులుస్తుంది. అసలు ఒక మనిషి జీవితపు నిజమైన విలువను మనం దేనితో కొలుస్తాం? వాళ్ళు సంపాదించే లక్షల జీతంతోనా, లేక వాళ్ళు దేశం కోసం, ఇతరుల కోసం చేసే నిస్వార్థ త్యాగంతోనా? దీనికి సమాధానం మన మనస్సాక్షికే వదిలేద్దాం. ఒక్కసారి మన గతాన్ని, మన పెద్దవాళ్ల కాలాన్ని గుర్తు చేసుకుందామా? మన కళ్ళ ముందే మాయమైపోతున్న ఒక తరం గురించి, వాళ్ళు మనకు వదిలి వెళ్లిన వారసత్వం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు, మనల్ని మనం తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం. ఆలోచిస్తుంటేనే మనసులో ఏదో తెలియని బాధ. మన కళ్ల ముందే ఒక్కొక్కరుగా మన తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, వాళ్ల తరం మొత్తం అక్షరాలా మాయమైపోతుంది. వాళ్ల కథలు వినకపోతే, వాళ్ల జీవితం గురించి తెలుసుకోకపోతే మన భవిష్యత్తుకు దారి చూపించే ఒక దీపాన్ని మనమే ఆర్పేసినట్టవుతుంది కదా. సరే, మరి ఆ ప్రపంచం ఎలా ఉండేది? అసలు స్క్రీన్లు, ఫోన్లు, ఇంటర్నెట్ ఏమీ లేని ఆ రోజుల్లో వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? వాళ్ల బంధాలు ఎలా ఉండేవి? ఒకసారి చూద్దామా? ఇప్పుడు చూడండి, మనకు ఏ చిన్న డౌట్ వచ్చినా గూగుల్ ఉంది. వాళ్లకో ఇంటర్నెట్ లేదు, కానీ జ్ఞానానికి అస్సలు కొదవలేదు. లెక్కల కోసం మన దగ్గర క్యాల్కులేటర్లున్నాయి, వాళ్ల బుర్రే వాళ్ల క్యాల్కులేటర్. ఫోన్లు లేకపోయినా బంధాలు చాలా బలంగా ఉండేవి. జీపీఎస్ లేకుండానే దారులు తెలిసేవి. అంటే వాళ్ళు డివైజుల మీద కాదు, వాళ్ల మైండ్ మీద, అనుభవం మీద ఆధారపడి బతికారు. అదే అసలైన టెక్నాలజీ. మరి ఎంటర్టైన్మెంట్ సంగతేంటి? వాళ్ళకి నెట్ఫ్లిక్స్ లేదు, యూట్యూబ్ లేదు, కానీ మనకంటే గొప్పగా ఎంజాయ్ చేసేవాళ్లు. ఎలాగంటే ఊరంతా ఒకచోట చేరి వీధి నాటకాలు చూడటం, తోలుబొమ్మలాటలతో కథలు వినడం, బుర్ర కథలు, ఇవన్నీ ఒంటరిగా ఫోన్లో చూసేవి కాదు. అందరూ కలిసి నవ్వుకునే, మాట్లాడుకునే ఒక పండగలా ఉండేవి. ఇక వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడితే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత టెక్నాలజీ, ఇన్ని హాస్పిటల్స్ ఉన్న మనకంటే వాళ్ళు అంత బలంగా, అంత ఆరోగ్యంగా ఎలా ఉండగలిగారు? వాళ్ళు బావి నీళ్లు, చెరువు నీళ్లు తాగారు. మనం ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్ అంటాం. వాళ్ళు పీచు మిఠాయి తిని హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం. వాళ్ళు ఆరుబయట చల్లగాలికి నిద్రపోతే మనం ఏసీలు లేకుండా నిద్రపోలేం. వాళ్ళు రోజూ కష్టపడితే మనం జిమ్కి వెళ్తున్నాం. చూసారా ఎంత తేడానో? వాళ్ళ జీవన విధానం ప్రకృతికి దగ్గరగా ఉంది, మనది ప్యాకెట్లకు దగ్గరగా ఉంది. అందుకే వాళ్లకు ఈ బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్ల గురించి పెద్దగా తెలియదు. కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు, అయినా బలంగా బతికారు. పొలంలో పడే కష్టమే వాళ్ల ఎక్సర్సైజ్. అందుకే అంటారు కదా, రాళ్లు తిన్నా అరిగించుకునే తరమని. ఆరోగ్యం కోసం వాళ్ళు ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. వాళ్ల లైఫ్ స్టైలే వాళ్లను ఆరోగ్యంగా ఉంచింది. సింపుల్. డబ్బు, ఆస్తులు ఇవి కాదు వాళ్ళు గొప్పగా ఫీలైన సంపద. మరి ఏంటి? వాళ్ల బంధాలు, వాళ్ల మనుషులు, అదే వాళ్ల అసలైన ఐశ్వర్యం. ఇల్లు చిన్నదే కావచ్చు, కానీ మనసులు చాలా పెద్దవి. నేను, నాది అనే ఆలోచన కన్నా మనం, మనది అనే భావనే ఎక్కువగా ఉండేది. అందుకే వాళ్ళు అంత ప్రేమగా, కలిసికట్టుగా ఉండగలిగారు. ఒకసారి చూడండి, వాళ్లకు ఆప్యాయతలే ఆస్తి, మనకు అసెట్స్, ప్రాపర్టీస్. వాళ్ళు ఉమ్మడి కుటుంబాల్లో కలిసిమెలిసి బతికారు. మనం చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయాం. కులం, మతం పక్కనబెట్టి అన్నదమ్ముల్లా కలిసిపోయారు. ఇప్పుడు మన సంభాషణలన్నీ స్క్రీన్ల మీదే. పోస్ట్ కార్డులో ఉన్న ప్రేమ వాట్సాప్ మెసేజ్లో దొరుకుతుందా? అసలు మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుండి? నిజాయితీ, సంతృప్తి, త్యాగం. ఈ మాటలకు ఇప్పుడు మన జీవితాల్లో ఎంత విలువ ఉంది? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. సరే, ఇంత గొప్పగా బతికిన ఆ తరం మనకు వదిలి వెళ్లిన ఆస్తి ఏంటి? వాళ్ల జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, వాళ్ల లైఫ్ని కేవలం 4 మాటల్లో చెప్పొచ్చు. 1 నిజాయితీ, మోసం చేయడం వాళ్లకు తెలీదు. 2 సంతృప్తి, ఉన్నదానితో సంతోషంగా బతికారు, ఆడంబరాలకు పోలేదు. 3 ధైర్యం, ఎన్ని కష్టాలొచ్చినా ఎదురించి నిలబడ్డారు. ఇక 4ది చాలా ముఖ్యమైనది, త్యాగం. వాళ్లు కష్టపడింది మన భవిష్యత్తు కోసమే. ఈ 4 వాళ్ల జీవితానికి పునాది రాళ్ళు. ఈ మాట ఆలోచించాల్సిన విషయం. కనుమరుగవుతున్న ఆ తరం నుంచి మనం ఏమీ నేర్చుకోకపోతే మన భవిష్యత్తుకు వెలుగేది? వాళ్ళిచ్చిన ఈ గొప్ప వారసత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్తామా, లేక ఇక్కడితోనే మర్చిపోతామా? నిర్ణయం మన చేతిలోనే ఉంది.